మొదటి సంతకం చేసినటువంటి డిఎస్సిలో జరిగినటువంటి దగ, మోసం, కుట్ర, అవినీతి వీటన్నింటికి వెరసి ఈ రోజు 3,30,000 మంది డిఎస్సి నిరుద్యోగులంతా కూడా రోడ్డును బట్టి ఈ రోజు అల్లాడుతా ఉన్నారు. ఎందుకంటే మీ అనుయాయులకి, మీతో పాటు తిరిగినటువంటి కార్యకర్తలకి వారు ఏమీ చదవకపోయినా, డిఎస్సి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషనే కాదు, రిటర్న్ ఎగ్జామినేషనే కాదు, టెట్ లేకపోయినా, బిఎడ్ లేకపోయినా, డిఎడ్ లేకపోయినా, ఏది చదవకపోయినా కూడా వారందరికీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చి మీరు మ్యాథ్స్ చెప్పండి, సైన్స్ చెప్పండి, సోషల్ చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి అని చెప్పి మీరు కట్టబెట్టినటువంటి ఉద్యోగాల కారణంగా కొన్ని వేల మంది ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి అన్యాయమై అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి రిటర్న్ ఎగ్జామ్ లో కూడా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగి కూడా, అంటే డిఎస్సిలో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయ్యి కూడా వారికి ఉద్యోగాలు నిరాకరించి మీ అనుయాయులకు ఇచ్చుకున్నారు కదా, అది గొంతు కోసినట్టు, నిరుద్యోగులు గొంతు కోసినట్టు. ఈ రోజు వారి బాధ మీద ఈ రోజు వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చి పోరాటం చేస్తా ఉంది. వారి బాధని వినండి. మీరు గనక తప్పు చేయలేదంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీని ఎందుకు తప్పించుకోవాలనుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ జరగకూడదని మీరు కోర్టులో ఎందుకు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాదించుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ మా మీద జరగదని ఎందుకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు? ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఆరోపణలు వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర రెడ్డి గారు వోక్స్ వ్యాగన్ విషయంలో కానీ, పరిటాల రవి గారి విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు అయితే నెల్లూరులో కోర్టు పేపర్లు మిస్ అయినాయి అన్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీలు కాల్ఫర్ చేసి అక్కడంతా కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. మీరు ఇంత పెద్ద ఉద్యమం సాక్ష్యాలతో సహా మేము ఇచ్చాం. నేను ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏంటో తెలుసా? ఈ ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టింది ఈ పిల్లలకి మేమంతా కూడా ఉద్యోగాలు ఇచ్చినామని. ఆ పిల్లల యొక్క సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ లో ఏవైతే ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయో, వేరే పేర్లు పెట్టి వేరే వాళ్ళు ఉద్యోగాలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా సాక్ష్యాలతో సహా చూపించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఈ ప్రజలకు తెలియజేసిన తర్వాత అప్పటికి కూడా ఈ రోజుకి కూడా వీరు సిబిఐ ఎంక్వైరీ చేయకపోవడం అనేది ఎంత సిగ్గుచేట అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా. ఇంత పెద్ద కుట్ర ఎక్కడైనా జరిగిందా? మీరు 15 లక్షల రూపాయల లెక్కన ఉద్యోగాలకు అమ్ముకున్నటువంటి ఆడియో కాల్స్ కూడా లీక్ అయినాయి కదా. మరి ఒక ఎంక్వైరీనే కదా మేము అడుగుతా ఉన్నాము. ఎంక్వైరీ చేసేటప్పుడు కూడా మేమేం అడుగుతా ఉన్నాము? ఒక విద్యాశాఖ మంత్రిగా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా, ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గనక ఆ పవర్ లో కనుకుంటే దర్యాప్తు అన్నది క్లియర్ గా జరగదన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, రాజీనామా సంగతి తీసి పక్కన పెట్టండి. మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి మీ మీద కనుక ఎలాంటి ఆరోపణ నిజాలు కాదని కనుక మీరు ప్రూఫ్ చేసుకుంటే మీరు మరలా విద్యాశాఖ మంత్రి గానో లేదా ముఖ్యమంత్రి గానో కూడా మీరు కొనసాగచ్చు కదా. మీరు ఎందుకు సిబిఐ ఎంక్వైరీని దాచుకుంటా ఉన్నారు? సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఎందుకు మీరు ఆపుకుంటా ఉన్నారు? సిబిఐ దర్యాప్తు జరగకుండా మోడీ గారి కాళ్ళు పట్టుకొని మోడీ గారికి సాగిలు పడి ఈ దర్యాప్తు వేయకుండా మీరు ఎందుకు బతిమాలుకుంటున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. ఎంక్వైరీనే కదా మేము అడుగుతా ఉన్నాము. ఎక్కడైనా కూడా ఇటువంటి సిగ్గుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా కూడా చూస్తుంటామా? ఇంత పెద్ద మంది, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటే కూడా మీరు ఎంక్వైరీ చేయట్లేదంటే మీరు ఆలోచించాలా. అదేవిధంగా రెండోది, సుమారుగా 30 లక్షల మందికి మీరు నిరుద్యోగ భృతి నెలకు 3,000 ఇస్తానన్నారు కదా. ఈ రోజు నీకు ఒక్క పిల్లడికి ఇచ్చారా? ఒక్క రూపాయి ఇచ్చారా? మోసం కదా, దగా కదా. ఆ 30 లక్షల మంది ఓట్లను వెనక తీయండి. మీరు ఓడిపోయిల్లా, మీరు గెలవరుగా. మరి 30 లక్షల మందిని గొంతుకోసిల్లా మీరు? 30 లక్షల మంది నిరుద్యోగులకు ఇస్తానని చెప్పారుగా. అలానే సుమారుగా సంవత్సరానికి 10 లక్షల మంది విద్యార్థులు, 9,70,000 మంది ఉద్యోగులు సంవత్సరానికి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తానని చెప్పారు కదా. మీరు కనీసం మీరు వచ్చే రోజుకి 2024లో మీరు గవర్నమెంట్కి వచ్చే రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు 10,000 crores ని ఆ రోజు అకౌంట్ లో పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలని. మీరు ఆ రోజు కోర్టుకి వెళ్ళి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కనుక ఇస్తే రియంబర్స్మెంట్ చెల్లించకపోతే వాళ్ళంతా కూడా ఈ రోజు రోడ్డు మీద పడిల్లా. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కోస్ట, వాళ్ళు మెడలో ఉండే పుస్తకాలు కూడా అమ్ముకుంటున్నారు. చాలా మంది ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెల్లించక, చాలా కాలేజెస్ లో మీరు ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా ఇవ్వట్లేదని వాళ్ళు కనుక పిల్లలు కానీ ఇవ్వకపోతే సర్టిఫికేట్స్ ఇవ్వట్లే, ఉద్యోగాలకు పోవట్లే. మరి ఎలాంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేసిల్లా? వీటన్నిటికీ నైతిక బాధ్యత వహించాలి కదా. ఇవన్నీ కూడా తీసేయండి. డిఎస్సీలో చేస్తున్న కుట్ర కదా, అక్రమం కదా. ఇంతకంటే ఘోరమైనటువంటిది ఎక్కడ జరిగిందా? పక్కన పశ్చిమ బెంగాల్లో చూడండి. అక్కడ చేసినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ లో తప్పు జరిగితే ఆ విద్యాశాఖ మంత్రిని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. మేము జైల్లో ఏమని కూడా అడగట్లా, రాజీనామా చేయమంటున్నాం, ఎంక్వైరీ చేయమంటున్నాం. అది కూడా తప్పండి ఎట్లా? అది కూడా చేయకపోతే ఎట్లా? ఇది మా బాధ. వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా దీని మీద పోరాటం చేయడం జరుగుతుంది భవిష్యత్తు. మామూలుగా మీకు అందరు కూడా ఒక విషయం తెలియాలా. ఏ పిల్లడికైనా కూడా ఎగ్జామ్ రాస్తే 35 మార్కులు వస్తే పాస్ అవుతారు అనుకోండి. నేను కొత్తగా మంత్రి అయిన తర్వాత లేకపోతే ఇంకొకటి అయిన తర్వాత 0 మార్కులు వచ్చినా పాస్ అయిపోతారని చెప్పి పిల్లకాయలకు కనుక నేను జీవో ఇచ్చాను అనుకోండి. 0 మార్కులు వచ్చినప్పుడు పాస్ అయినాడో లేదా తర్వాత 0 మార్కులు వచ్చినప్పుడు
0 మార్కులు వస్తే కూడా పాస్ కావచ్చు అని జీవో ఇచ్చినప్పుడు ఆ జీవో ఇవ్వడం అన్నది మేము చేసిన తప్పు అవుతుంది. ఆ జీవో ఇవ్వడమే తప్పు. 0 మార్కులు వచ్చినప్పుడు పాస్ కావడం అన్నది తప్పు అవుతుందా కాదా? మీరు ఎలిజిబిలిటీ లిస్ట్ లో పెట్టినారు. ప్యాకెట్ ఆడేవాడు ఆడికి వచ్చి అప్లై చేసినాడా, వాడికి ఉద్యోగం వచ్చిందా లేదా అని తీసి పక్కన పెడితే మీరు పెట్టారు. అయితే మళ్ళీ ఏం చేస్తున్నారు, మళ్ళీ దాన్ని విత్డ్రా చేస్తున్నారు. ఎప్పుడు విత్డ్రా చేస్తున్నారు? మీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, ఈ దొంగ సర్టిఫికేట్ల ద్వారా అన్ని కూడా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ జీవోని పక్కన పెట్టినారు. ఆ జీవోలో 2025 జీవోలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా ప్యాకెట్ పెట్టారు. కానీ దానివల్ల సెలెక్ట్ అయినారా లేదా అన్న తర్వాత మీరు అలా పెట్టడం తప్పు. అలాంటి గేమ్స్ కూడా ఎలిజిబిలిటీ ఇవ్వడం తప్పు అన్నది వైఎస్ఆర్సీపీ వాదన.